అందరికీ నమస్కారం. మన తెలంగాణ ప్రభుత్వంకి ఒక తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ ఒక బోర్డు ఉంది. ఈ బోర్డు తరఫు నుంచి ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కోసం చాలా స్కీమ్స్ ఉన్నాయి. సో పర్టికులర్లీ ఫర్ ద స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ మాన్యువల్, సూపర్వైజరీ, టెక్నికల్ అండ్ క్లరికల్ వర్క్ పని చేయడానికి లేబరర్స్ ఉన్నారు. వాళ్ళ కోసం చాలా స్కీమ్స్ ఉన్నాయి. దీ స్కీమ్స్ ఆర్ ఫర్ డిఫరెంట్ పర్పజెస్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి హాస్పిటలైజేషన్, లేకపోతే ఎనీ న్యాచురల్ డెత్ ఆర్ ఎనీ యాక్సిడెంటల్ డెత్, ఆర్ ఫర్ ద మ్యారేజ్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ ఎట్సెట్రా, అండ్ ఫర్ ద ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్. సో దాని ప్రకారం టోటల్ 10 different types of schemes are operating for the welfare of these construction workers, mostly falling in the category of skilled, unskilled and semi-skilled laborers. సో ఈ 10 స్కీమ్స్లో టోటల్ 54 కేటగిరీస్ ఆఫ్ లేబరర్స్ ఉన్నాయి. డిఫరెంట్ కేటగిరీస్. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్, పెయింటర్ ఆర్ కార్పెంటర్ ఆర్ కూలీ. సో దాని ప్రకారం టోటల్ 54 కేటగిరీస్ ఆఫ్ లేబరర్స్ ఉన్నారు. సపోజ్ వాళ్ళకి న్యాచురల్ ఆర్ యాక్సిడెంటల్ డెత్ జరిగితే గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకి కాంపెన్సేషన్ అమౌంట్ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ అ న్యాచురల్ డెత్ వాళ్ళకి 1 lakh పేమెంట్ ఉంది. ప్లస్ ఇఫ్ ఇట్ ఇస్ యాక్సిడెంటల్ డెత్ 6 lakh పేమెంట్ ఉంది. ప్లస్ రెండు కేసెస్లో 30,000 ఫ్యూనరల్ ఛార్జెస్ కూడా ఉంది. సో ద ప్రొసీజర్ ఇస్ దట్ ఇది వాళ్ళకి ముందు అప్పుడు లేబర్ టైంలో ఒక లేబర్ కార్డ్ కోసం అప్లై చేయాలి. సో దే హ్యావ్ టు అప్లై బిఫోర్ ద మీ సేవ విత్ ద రెలెవెంట్ డాక్యుమెంట్స్. మీ సేవ వాళ్ళు మొత్తం డీటెయిల్స్ వెరిఫై చేసి ఇది లేబర్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ నుంచి మొత్తం వెరిఫికేషన్ చేసి ఒక కార్డ్ ఇష్యూ చేస్తున్నారు. దట్ ఈస్ ద రైట్ ప్రొసీజర్. తర్వాత ఈ కార్డ్ కూడా డెత్ ముందు, మీన్స్ అట్ ద టైమ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద లేబరర్ ఇట్ హ్యాస్ టు బి ఇష్యూడ్. ఒకసారి కార్డ్ ఇష్యూ చేస్తే ఇట్ విల్ బి వ్యాలిడ్ ఫర్ 5 years. ఈ తర్వాత రెన్యువల్ చేయాలి. దట్ ఈస్ ద నార్మల్ ప్రొసీజర్. తర్వాత సపోజ్ దేర్ ఇస్ అ న్యాచురల్ డెత్ ఆర్ యాక్సిడెంటల్ డెత్, ఇది వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ ఈ కాంపెన్సేషన్ కోసం అప్లై చేయాలి. దట్ ఈస్ ఇఫ్ ఇట్ ఇస్ న్యాచురల్ డెత్ దే విల్ గెట్ 1,30,000. ఇఫ్ ఇట్ ఈస్ యాక్సిడెంటల్ డెత్ దే విల్ గెట్ 6,30,000. ఇప్పుడు ఈ ఇష్యూలో కొన్ని అన్ఆథరైజ్డ్ ఏజెంట్స్ లాగా పని చేస్తున్నారు మనిషి, ఆల్మోస్ట్ 5-6 members. వాళ్ళు ఏం చేస్తున్నారు దట్ దే ఆర్ అప్రోచింగ్ సమ్ ఫ్యామిలీ. ఇది విలేజ్లో కొంతమంది న్యాచురల్ డెత్లో చనిపోతున్నారు. సో వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి అప్రోచ్ చేస్తున్నారు. దీస్ పీపుల్ ఫస్ట్ థింగ్ ఈజ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇన్ ద కేటగిరీ. దిస్ 54 categories. ఇది 54 categories వాళ్ళు లేబరర్ ఉన్నారు, కన్స్ట్రక్షన్ లేబరర్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద బెనిఫిట్స్. సో ఎనీబడి హూ ఇస్ డైయింగ్ ఇన్ ద విలేజ్, ఏజెంట్స్ అక్కడ వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి అప్రోచ్ చేసి కొన్ని డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళకి ప్రామిస్ చేస్తున్నారు దట్ గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తారు. సో దే ఆర్ క్రియేటింగ్ సమ్ ఫేక్ డాక్యుమెంట్స్ అండ్ దెన్ ఇది డెత్ తర్వాత వాళ్ళకి లేబర్ కార్డ్ కోసం అప్లై చేస్తున్నారు. యాక్చువల్లీ లేబర్ కార్డ్ డెత్కి ముందు ఇన్ లైఫ్ టైమ్ ఆఫ్ ద లేబరర్ ఇట్ షుడ్ బి దేర్. బట్ వాళ్ళకి కలెక్ట్ చేసి దే ఆర్ పుట్టింగ్ ఆల్ ద ఫేక్ డాక్యుమెంట్స్. అండ్ దెన్ ఇది మీ సేవా పోర్టల్లో వాళ్ళకి సమ్ ఇంటర్నల్లీ దే ఆర్ కొల్యూడింగ్ అండ్ దే ఆర్ చేంజింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ద డేట్స్ ఆల్సో. అండ్ అక్కడ నుంచి ఇది ఫేక్ ఆర్ ఫాల్స్ చలాన్ తయారు చేసి ఇది లేబర్ డిపార్ట్మెంట్కి పంపిస్తున్నారు ఫర్ ద పర్పస్ ఆఫ్ గెటింగ్ ద కాంపెన్సేషన్. సో ప్రతి విక్టిమ్ నుంచి దే ఆర్ కలెక్టింగ్ సమ్ 5,000 to 10,000 rupees. సో సపోజ్ దే గెట్ 1 lakh, సో వాళ్ళ తరఫు నుంచి ఆల్మోస్ట్ 10% వాళ్ళు కమిషన్ కలెక్ట్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ షేరింగ్ ఆల్ దిస్ మనీ అమంగ్ దెమ్సెల్వ్స్. సో ఇప్పటి వరకు 2021 నుంచి ఇప్పటి వరకు మాకు 29 కేసెస్లో ఇట్లా ఫాల్స్ డాక్యుమెంట్స్ తయారు చేసి ఈ కాంపెన్సేషన్, లేబర్ డెత్ కాంపెన్సేషన్కి అప్లై చేయడం వాళ్ళకి మేము ఇది అరెస్ట్ జరిగింది. వాళ్ళకి పట్టుకోవడం తర్వాత మేము ఇంటరోగేషన్ చేసాము. సో దే ఆర్ అప్రోచింగ్ ఆల్ దీస్ విలేజర్స్. ఈ విలేజెస్కి కూడా ఇది ప్రొసీజర్ కరెక్ట్గా తెలియదు. సో దే ఆర్ నాట్ టెలింగ్ దెమ్ దట్ దే ఆర్ అప్లయింగ్ అండర్ ద దిస్ స్కీమ్. సో వాళ్ళు 5,000 to 10,000 ఇస్తున్నారు. సో ఇప్పుడు మాకు ఇది టోటల్ 6 cases బుక్ అయింది. షాంపేట్ పోలీస్ స్టేషన్ ఒకటి, వర్ధనపేట ఒకటి, 2 cases ఇన్ రాయపర్తి, వర్ధనపేట కూడా 2 cases, 2 cases ఇన్ రాయపర్తి పోలీస్ స్టేషన్ అండ్ 1 case ఇన్ ఆత్మకూర్ పోలీస్ స్టేషన్. అండ్ ఇప్పుడు మేము వాళ్ళ తరఫు నుంచి ఇది 29 different ఫేక్ డెత్ క్లెయిమ్ అప్లికేషన్స్ ప్లస్ ఇది కంప్యూటర్, CPU, సమ్ కలర్ ప్రింటర్, స్మార్ట్ ఫోన్ అండ్ సమ్ స్కానర్ ఎట్సెట్రా మేము సీజ్ చేసాము. అండ్ సమ్ నెట్ క్యాష్ ఆఫ్ 10,000 ఆల్సో హ్యాస్ బీన్ సీజ్డ్ ఫ్రమ్ దీస్ పీపుల్. ఈ అన్ని మెంబర్స్, ఆల్ దీస్ అక్యూజ్ పర్సన్స్
దే ఆర్ చీటింగ్ ద గవర్నమెంట్. ఇది తర్వాత ఇది వాళ్ళ పబ్లిక్కి కూడా చీట్ చేస్తున్నారు, విక్టిమ్ మెంబర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా. యాక్చువల్లీ ఆ టైంలో ఈ కాంపెన్సేషన్ ఇష్యూ చేసే టైంలో మొత్తం కరెక్ట్గా స్క్రూటినీ చేస్తే మొత్తం రిజెక్ట్ అవుతుంది, బట్ దే ఆర్ కలెక్టింగ్ ద మనీ ఇన్ అడ్వాన్స్. సో ఇన్ దిస్ వే దే ఆర్ యాక్చువల్లీ చీటింగ్ ఆల్ దిస్ పబ్లిక్ ఆల్సో. వాళ్ళకి ఇది మొత్తం ఫేక్ క్లెయిమ్ తయారు చేసి ఇది పబ్లిక్ ప్లస్ గవర్నమెంట్కి కూడా చీట్ చేస్తున్నారు. ద నేమ్స్ ఆఫ్ దిస్ అఫెండర్స్, ఈ అన్ని కేసెస్లో మెయిన్ అక్యూజ్డ్ ఇస్ వన్ భూమిహార్ భాస్కర్ రాయ్, హూ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద ALO, లోకల్ ALO ఆఫ్ పర్కాల్, అండ్ హీ ఈజ్ రియల్ ఎస్టేట్ పర్సన్ అండ్ ద నేటివ్ ఆఫ్ సోమిడి విలేజ్ ఆఫ్ కాజీపేట్ మండల్. తర్వాత అదర్ అక్యూజ్డ్ ఆర్ బొచ్చు భిక్షపతి, again native of Parkal, Nehru Maloth, native of Chandrutanda, Vardhanapet, then Maloth Veeraswamy, native of Chandrutanda, Vardhanapet, and Maloth Ravi, again native of same Chandrutanda, Vardhanapet, and Arsham Kumar Swamy, native of Nirukula village of Atmakur Mandal. So public ki kuda oka request undi that don't fall prey to this kind of schemes. మీకు అట్లా ఇది డెత్ తర్వాత ఇది గవర్నమెంట్ తరఫు నుంచి కాంపెన్సేషన్ వస్తుంది, ఇది మీకు ఎంత అమౌంట్ ఇస్తాము, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ప్లీజ్ డోంట్ ఫాల్ ప్రే. ఇది ఖచ్చితంగా ఫస్ట్ ఇది గవర్నమెంట్ స్కీమ్స్కి సరిగా ఎంక్వైరీ చేయండి, ఏం స్కీమ్ ఉంది, మీరు ఎలిజిబుల్ ఉన్నారో లేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలిజిబిలిటీ ఉందో లేదు, ఇది సరిగా చెకప్ చేసి ఇది ఎవరికి కూడా డబ్బులు ఇవ్వవద్దు. మీకు డౌట్ ఉంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఎంక్వైరీ చేయండి, లేకపోతే పోలీస్కి చెప్తే మేము కూడా ఎంక్వైరీ మీకు కరెక్ట్ ఏం ప్రొసీజర్ ఉంది, ఈ స్కీమ్ కరెక్ట్ ఉందా లేదా కూడా మీకు చెప్తాము. ఈ అట్లా బై దిస్ ప్రొసెస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ బికమింగ్ విక్టిమ్ టు దిస్ కైండ్ ఆఫ్ చీటింగ్ అండ్ ఫోర్జరీ ఇన్సిడెంట్స్. సో ఈరోజు ఈ 6 మెంబర్స్కి పట్టుకోవడం జరిగింది. అందరికీ ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాము అని, ఇది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కూడా FSLకి పంపిస్తాము. అండ్ ఈ మొత్తం పని మన టాస్క్ ఫోర్స్ వాళ్ళు మంచి పని చేశారు. ఇది మొత్తం మ్యాటర్లో ACB టాస్క్ ఫోర్స్ జితేందర్ రెడ్డి అండ్ ఇన్స్పెక్టర్స్ నరేష్ అండ్ ఆల్ హిస్ టీమ్ మెంబర్స్ సూపర్వైజ్డ్ బై అడిషనల్ DCP శ్రీ వైభవ్ గాయక్వాడ్ అని మంచి పని చేశారు. అండ్ టుడే వీఆర్ సెండింగ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ అండ్ మై రిక్వెస్ట్ అండ్ అపీల్ టు ద పబ్లిక్, దాని గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి ఫ్యూచర్లో.